హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. హౌస్లో ఫుల్ ఆఫ్ టాస్క్లు అనేవి నడుస్తున్నాయి. రాజ్యం లేని రాజు ఉండడా అనకుండా బిగ్ బాస్ ఏమన్నాడంటే సైన్యం లేని రాజ్యం అన్నాడు. అబ్బా, ఇది పెద్ద కామెడీగా అనిపించింది. ఇక పోటీలో లాస్ట్ వరకు ఉన్నారు కాబట్టి ఫస్ట్ అవకాశం అనేది బడ్డీస్కి ఇచ్చాడు బిగ్ బాస్. ఇక్కడ బేబక్క ఒక మంచి డెసిషన్ తీసుకుంది అనుకోవాలి. ఎందుకంటే తను నిఖిల్ క్లాన్లోకి వచ్చింది. శేఖర్ భాష కూడా ఒక స్మార్ట్ మూవ్ అనేది చేశాడు. యష్మి గౌడ క్లాన్లోకి వెళ్ళిపోయాడు. అలాగే నబీలు ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే తన బడ్డీ అయిన నైనిక గ్రూప్ అనేది తీసుకున్నాడు. అయితే ఎవరి రీజన్స్ వాళ్ళు ఇక్కడ చెప్తూ వచ్చారు. ఇక్కడ రీజన్స్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్గా అది ఆడియన్స్ని కన్విన్స్ చేసి మేము బాగా తెలివిగా ఆడుతున్నాం గేమ్ చూసారా అని చెప్తున్నట్లుగా అయితే ఉంది. ఇక నెక్స్ట్ మిగతా హౌస్మేట్స్ క్లాన్స్ కోసం పోటీ పడ్డారు. అయితే హౌస్మేట్స్ని తీసుకోకుండా చీఫ్స్ బెట్టి చేసి ఉండాల్సిందేమో అని నాకు అనిపించింది. అప్పుడు ఆటలో ఇంకా మజా వచ్చేది. ఇక్కడ టీమ్స్ కోరుకున్నట్లుగా ఏదైతే ఉందో ఒక హౌస్మేట్ కోసం చీఫ్స్లో కూడా పోటీ జరిగితే కొద్దిగా బాగుండేది అనిపించింది. అంటే వాళ్ళు కొంచెం వాగ్వాదం చేసుకుంటే బాగుండేది. అది పెద్దగా జరగలేదు. హౌస్మేట్లోకే ఆ డెసిషన్ అనేది వదిలేయడం అనేది అక్కడ దాంతోనే ఆగిపోయింది. అంటే తను డెసిషన్ తీసేసుకుంటాడు, అక్కడితో ఆగిపోయింది అనమాట. అంతకంటే ముందు లైవ్లో జరిగిన కొన్ని పాయింట్స్ మీకోసం చెప్తా. గ్రూప్స్గా నైనిక ఇంకా అందరూ కూడా నైనికాని చాలామంది కన్విన్స్ చేయాలనుకున్నారు. ఇక్కడే మణికంఠ పాపం లాస్ట్ వరకు తను ఉండిపోకూడదు అని అనుకున్నాడు. ఎందుకంటే అది నెగిటివిటీ అయిపోతుందేమో బయట, అది ఎలా వెళ్ళింది, పాజిటివ్గా వెళ్ళిందా, నా ఎమోషన్ నెగిటివ్గా వెళ్ళిందా అనేది తెలియదు. అదే ఉద్దేశంతో ఉన్నాడు ఇక్కడ మణికంఠ. కానీ మిగతా చీఫ్స్ మాత్రం అంత రప్చర్ అయిపోయిన తర్వాత మణికంఠాన్ని తీసుకోవాలని అనుకోరు, అందులో డౌట్ లేదు. అయితే నిఖిల్ మాత్రమే ఇక్కడ ముందుకు వచ్చాడు మణికంఠాన్ని తీసుకోవడానికి. నిఖిల్కి మనం హ్యాట్సాప్ చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే అంతకుముందు లైవ్లో అభయ్ని నా టీంలో తీసుకుంటాను, అభయ్ని రమ్మని అడిగితే అభయ్ కొంచెం బెట్ చేశాడు. అలాగే సోనియాని కూడా రమ్మని అడిగాడు. ఇక మణికంఠాన్ని తీసుకుంటే వీళ్ళిద్దరూ వచ్చే ఛాన్స్ లేదని నిఖిల్కి బాగా తెలుసు. ప్రేరణ ఎలాగో యష్మి టీంకి వెళ్ళిపోద్ది, ప్రేరణ గురించి దిగులేదు. అలాగే పృథ్వీ కూడా మణికంఠ ఉంటే మాత్రం ఖచ్చితంగా నిఖిల్ టీంలోకి రావడానికి ఇష్టపడ్డాడు. సో దట్ ఏమవుతుందంటే నిఖిల్ మనీని వదులుకుంటేనే మిగతా వాళ్ళు కలుపుకుంటారు, అంటే వాళ్ళు వస్తారు, లేదంటే మాత్రం రారు. ఇది మనీకి బాగా తెలుసు. అందుకే లాస్ట్ వరకు కూడా నన్ను ఎవరు తీసుకోపోవచ్చేమో అని ఒక ఎక్స్పెక్టేషన్ అనేది చేశాడు. అందులోనూ యష్మికి అయితే అస్సలు ఛాన్సే లేదనమాట. ఆ టీంలోకి వెళ్ళే ఛాన్సే లేదు మణికంఠ. ఇక్కడ ఒక విషయం చెప్తా. లాస్ట్ టైం మీకు రివ్యూలో కూడా ఇదే చెప్పాను నేను, చాలామంది క్యాచ్ చేశారు లేదో కానీ, నిఖిల్ తన టీంలోకి రమ్మని సోనియాకి చెప్తుంటే సోనియా మాత్రం ఎస్ అని చెప్పట్లా, నో అని చెప్పట్లా. వేరే వాళ్ళని తీసుకో, సీతను తీసుకో బాగా ఆడుతుంది, లేదంటే వేరే వాళ్ళని సజెస్ట్ చేస్తుంది, పృథ్వీని తీసుకో ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటాడు, ఇలా మాట్లాడుతుంది తప్ప నేను వస్తానని మాత్రం అనట్లా. అంటే టఫ్ ఫైట్ పెట్టుకోవాలని చూస్తుంది, అంటే మరో బిందు మాధవ్ అవ్వాలని చూస్తుంది అనమాట. అప్పుడు అఖిల్ని ఎదిరించింది కదా, ఇప్పుడు నిఖిల్ని ఎదిరిస్తుంది అనమాట. ఇక్కడ ఎంత స్మార్ట్ గేమర్స్ అంటే అందరూ కూడా ఎక్కడ కూడా అవకాశం అనేది ఇవ్వట్లేదు ఎవరికి, అంటే దొరకట్లేదు, చేప పిల్లలా జారిపోతున్నారు అనమాట. అంటే అంత మైండ్ గేమ్ ఆడుతున్నారు. నైనిక అయితే తన ఫస్ట్ ప్రిఫరెన్స్ సీతనే చెప్పింది, అందులో డౌట్ లేదు. దీనికోసం యాక్చువల్గా అందుకనే మణికంఠ కోసం నిలబడాల నైనిక. ఇది ఖచ్చితంగా మణికంఠ గేమ్ని అయితే దెబ్బ కొట్టే సూచనే. సో ఇంకోటి ఏంటంటే మణికంఠకి మంచి హ్యాండ్, చేయూత అంటారు కదా, ఆ హ్యాండ్ అనేది ఇచ్చాడు నిఖిల్. అందుకని అక్కడ మణికంఠ ఖచ్చితంగా నిఖిల్కి గ్రాటిట్యూడ్ చూపెడతాడు గ్యారంటీగా. మణికంఠ ఈ వారం ఒక్కవేళ సస్టైన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి గేమర్ అవుతాడు, ముందుకు వెళ్తాడు కూడా. ఇక టాస్క్లో పర్ఫామ్ చేస్తే నిఖిల్కి ప్లస్ అవుతుంది. కానీ అనవసరంగా రప్చర్ చేసుకుంటే మాత్రం చీఫ్గా తన టీంలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటే అది నిఖిల్కి దెబ్బ. సో మణికంఠ వల్ల నిఖిల్కి కూడా దెబ్బ కలిగే అవకాశం ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, అభయ్ని తీసుకుందామని నిఖిల్కి బాగా ఉంది. కానీ అభయ్ స్ట్రాటజీ చూడండి, చాలా స్మార్ట్ గేమ్ ఆడాడు అభయ్కి నిజంగా మనం సెల్యూట్ కొట్టాలి. ఎంత స్మార్ట్ గేమ్ అంటే యష్మి టీంలోకి వెళ్ళాలని అనుకున్నాడు. ఫస్ట్ నుంచి కూడా అభయ్ నవీన్ మైండ్ గేమే ఆడుతున్నాడు. ఫైనల్గా యష్మి కూడా ఒక డైలాగ్ అంది ఏంటంటే, నా దగ్గరికి విష్ణుప్రియ రాలేదు, నేను తీసుకోను, అలాగే మణికంఠ రాలేదు, మణికంఠను అసలు తీసుకునే ఛాన్సే లేదు, వచ్చినా కూడా నాతో సెట్ కాదని చెప్పేస్తాని యష్మి కూడా లైవ్లో చెప్పింది. యాక్చువల్గా ఈ టెలికాస్ట్లో అవ్వలేదు, నేను మీకు లైవ్ సినారియో కూడా చెప్తున్నా. హౌస్మేట్స్లో మనం ఒక విషయాన్ని గమనిస్తే
అస్సలు సామరస్యం లేదు, ఒకరికొకరికి అసలు సామరస్యం లేదు. ఇలాంటప్పుడు ఒకవేళ ఏదైనా ఎంటర్టైన్మెంట్ టాస్క్ పెట్టారనుకోండి, స్కిట్ చేయాలి అది చేయాలని, అది పెద్ద బిస్కెట్ అయిపోద్ది అనమాట. ఎవరు ఏం చేయాలో కూడా తెలియట్లా, తడుముకుంటూ ఉంటారు. ఎవడు ఇష్టం ఆడదే అన్నట్టు అయిపోద్ది. సీజన్ 6 అయిపోద్ది అనమాట. ఇక క్లాన్ సెలక్షన్ అనేది స్టార్ట్ అయింది. బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే ఒక్కొక్క ఇంటి సభ్యుడు వెళ్ళి అక్కడ నుంచోవాలి. చీఫ్స్ ముందు నుంచుంటే వాళ్ళు ఆ ఇంటి సభ్యుడు ఎవరికి కావాలనుకుంటారో ఆ చీఫ్స్ లేచి నిలబడతారు. చీఫ్స్ ఎవరైతే వారికి తన క్లాన్లోకి ఆహ్వానిస్తారో వారి బ్యాండ్ని ధరించాలన్నమాట హౌస్మేట్. అలా ఒక పార్టిసిపేట్కి 2 లేదా 3 చీఫ్స్ కూడా ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. 3 కూడా లేవచ్చు. అప్పుడు హౌస్మేట్స్ చీఫ్ దగ్గరికి ఏ చీఫ్ దగ్గరికి వెళ్ళాలనేది ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇది కొంచెం లాజిక్లెస్గా ఉంది. అక్కడ కొద్దిగా వాగ్వాదం జరగాల్సింది, అది కొంచెం మిస్ అయింది. సో మీకు అర్థమైందిగా లాజిక్. ఇంకా ఫస్ట్ ప్రేరణ వచ్చింది, టకటాగా చెప్తా. నిఖిల్ ఇంకా యష్మి గౌడ ఇద్దరు తీసుకోవాలనుకున్నారు. ప్రేరణ మాత్రం యష్మి టీంలోకి వెళ్ళిపోయింది, మనం చూసాం కూడా. ఎందుకంటే నిఖిల్ ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి, యష్మికి స్ట్రెంగ్త్ తక్కువ కాబట్టి అటు వెళ్తానని ఒక రీజన్ చెప్పింది. ఇట్స్ ఓకే ఆ రీజన్ కూడా. ఇక ఆదిత్య ఓం రాగానే నైనిక సెలెక్ట్ చేసుకుంది. ఒపీనియన్ బాగుంటుంది, మీ ఒపీనియన్ మీరు నా దగ్గర ఉండాలి. ఇంకొంచెం సలహాదారుడు అనుకోండి, మంత్రి అనుకోండి, ఏమన్నా అనుకోండి, మీరు నా దగ్గర ఉంటే బాగుంటుంది అని అంది. ఇక నెక్స్ట్ సీత రాగానే నైనిక వెంటనే ఆఫర్ ఇచ్చేసింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా సీతను తీసుకోవాలని ఉంది కదా, సో కాబట్టి గొడవే లేదు. ఇక ఇక్కడ మణికంఠ రాగానే కొంచెంసేపు సస్పెన్స్ అనమాట. సో 3 ఉన్నారు, ఇంకా నిఖిల్ తప్పదు అని ఆఫర్ ఇచ్చాడు. నువ్వు నా టీంలో ఉండాలి, ఇక నుంచి నీకు ఇది ఒక సెకండ్ ఇన్నింగ్స్ అనుకో, సెకండ్ ఛాన్స్ అనుకో, ఏదైనా అనుకో అన్నట్టుగా మనోడు ఆఫర్ ఇచ్చాడు. అది మనీకి నిజంగా ఒక మంచి కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది, డౌట్ లేదు. ఫస్ట్ నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తే నిఖిల్ మనీకి సపోర్ట్గానే ఉన్నాడు. అందుకే ఫస్ట్ డేనే తనకి ఒకటి చెప్పాలని చూశాడు. ఏది ఆదిత్య ఓమో సారీ చెప్తుంటే యాక్సెప్ట్ చేయొచ్చు కదా. అప్పుడు మాత్రం మణికంఠ ప్రతిదీ గేమర్లానే చూస్తున్నాడు. అంటే నన్ను తక్కువ చేస్తున్నావా, నువ్వు గ్రేట్ అనిపించుకుంటున్నావా, గేమ్లానే మాట్లాడాడు. బట్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా గేమ్ కాదు, మనం కలుపుకుని వెళ్ళాలని తెలుసుకుంటాడు. ఇక తర్వాత విష్ణుప్రియ వచ్చేసరికి కాసేపు అక్కడ చూడండి సస్పెన్స్, ఎవరు రాలేదు. కోర్స్ నైనిక తర్వాత వచ్చి విష్ణుప్రియని క్లాన్లోకి రమ్మంది. అయితే ఇక్కడ లైవ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఏంటంటే నా విష్ణుప్రియ ముందు నుంచి అనుకుంటుంది, ఒకవేళ బిగ్ బాస్ 3 తీసుకోకపోతే నేనేం చేయాలి, నా పరిస్థితి ఏంటి అని ఒక డైలాగ్ వేసింది. ఆ డైలాగ్ వేసినట్టుగానే 3 లేగలేదు. సో ఎట్టకేలకి విష్ణుప్రియని ఎంటర్టైన్మెంట్ కావాలి, నేను కూడా ఎంటర్టైన్మెంట్ కాబట్టి, యు ఆర్ ఆల్సో ఎంటర్టైన్మెంట్ కాబట్టి ప్లీజ్ కమ్ అంది. మరి అదేం రీజన్ ఆవిడకే తెలియదు. ఆ తర్వాత అభయ్ కోసం నిఖిల్ మాట్లాడాడు. తను చాలా స్ట్రాంగ్గా స్ట్రాటజీలు ప్లే చేస్తాడని నాకు కావాలని చెప్పాడు. అలాగే నాకు స్ట్రెంగ్త్ ఉండాలి, నాకు కావాలని చెప్పి అక్కడ యష్మి గౌడ అంది. ఇక ఫస్ట్ నుంచి కూడా అభయ్ ప్లాన్ ఇదే కాబట్టి యష్మికి సాలిడ్ రీజన్ చెప్పి అటు సైడ్ వెళ్ళిపోయాడు. ఒక మంచి స్ట్రాటజీ అనేది అప్లై చేశాడు. ఇక వారికి వచ్చే టాస్క్ని బట్టి ఏదైనా వాళ్ళ గేమ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక తర్వాత పృథ్వీ వచ్చాడు. పృథ్వీని కూడా నిఖిల్ యష్మి ఇద్దరు కూడా ఆఫర్ ఇచ్చారు, కానీ పృథ్వీ అటే యష్మి టీంకే వెళ్ళిపోయాడు. ఇప్పుడు సోనియా ఒక్కతే మిగిలిపోయింది. ఇక్కడే సూపర్ డైలాగ్స్ అనే పేల్ని. సో నిఖిల్ క్లాన్లోకి వెళ్ళడం తప్ప వేరే దారి లేకుండా పోయింది సోనియాకి. ఆ బిగ్ బాస్ కావాలని మేబీ లాస్ట్ వరకు ఉంచాడా అని కూడా నాకు అనిపించింది. సో ముందుకు వచ్చి ఆ నిఖిల్ ఖచ్చితంగా ఆపోజిట్ అనేది వెళ్ళుండేది. ఒకవేళ యష్మి కానీ నైనిక కానీ ఆఫర్ ఇచ్చి ఉంటే అటు సైడ్ వెళ్ళేది. అదే విషయం ముందు డిస్కషన్స్ కూడా జరిగాయి. సోనియా నేను మాట్లాడతా అని చెప్తూ, యాక్చువల్గా అక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, కానీ మాట్లాడింది. నిఖిల్తో ఫైట్ నాకు బాగుంటుంది, నిఖిల్ కాన్ఫిడెన్స్ బాగుంటుంది, లీడర్షిప్ క్వాలిటీస్ బాగుంటాయి, తను మనుషుల్ని గెలుచుకోవాలనుకుంటాడు. సో అందుకనే ఫస్ట్ నన్ను గెలుచుకోవాలి, ఆడపులి లాంటి నాతోనే ఆడితే మజా వస్తుందంట. ఇలా ఆడపులి అని లైవ్లో అయితే 4-5 సార్లు అంది, మన టెలికాస్ట్లో 2-3 సార్లు చూపించారు. చాలా డైలాగ్స్ పేలాయి. మైండ్ని వాటర్తో టెస్ట్ చేయాలి ఇలా చాలా ఏదేదో చెప్పింది. మీకు లైవ్లో చూస్తే అపోనెంట్గా ఉంటే ఒక మంచి ఫైట్ వస్తుందని తనకి తనే ట్యాగ్ ఇచ్చుకుంది ఆడపులి అని. ఇక్కడ మణికంఠ సోనియా ఇద్దరు కూడా నిఖిల్ టీంలోకి వచ్చేసరికి నిఖిల్ గేమ్ దెబ్బ కొడతారా అనిపిస్తుంది. ఇక్కడ ఆడపులి కాదు అరిచే పులి అయిపోద్దా ఏది టాస్కులు జరిగేటప్పుడు. అప్పుడు తన నుంచి తనను కాపాడుకోవడానికి నిఖిల్ చాలా ట్రై చేస్తాడు. ఒక సైడ్ నుంచి మనీని కంట్రోల్ చేస్తాడు. అబ్బో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు టీమ్స్ చూసినట్లయితే మనకి నిఖిల్ టీంలో బేబక్క, మణికంఠ, సోనియా ఉన్నారు. యష్మి టీంలో భాష, ప్రేరణ, అభయ్ ఇంకా పృథ్వీ ఉన్నారు. అలాగే నైనిక టీంలో
నబీల్ సీత, ఆదిత్య ఓం, విష్ణుప్రియ ఉన్నారు. సో ఇప్పుడు టాస్క్లు అనేది స్టార్ట్ అయిపోయినాయి మనకి. ఇంకోటి ఏంటంటే టెలికాస్ట్లో ఇదంతా చూపించకుండా చిల్లర గొడవలు అవన్నీ కూడా చూపించారు. ఇక ఫ్రైడే నైట్ టెలికాస్ట్లో ఏదైనా ఇంకా ఆ రింగ్ టాస్ కానీ ఆ టాస్ కానీ ఏదైనా టాస్క్లు నడిస్తే చూపిస్తారు. ఇంకొక విషయం ఏంటి అంటే అభయ్ నవీన్ గోల్ కొడతాం అనేది ఫెంటాస్టిక్. ఆ గోల్లే గేమ్ చేంజర్ అయ్యాడు. అది ఇంకొక వీడియో కూడా వస్తుంది, అది కూడా చూడండి. సో దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.